హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం ప్రీవియస్ ఇయర్ ఎన్టీపీసీ క్వశ్చన్ పేపర్లో మ్యాథ్స్ క్వశ్చన్స్ గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇది వచ్చేసి పార్ట్ 2 వీడియో అనమాట. దీనికి సంబంధించిన పార్ట్ 1 వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీకు కావాలనుకుంటే ప్లేలిస్ట్లో కూడా అవైలబుల్గా ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్. ఏంటి రిక్వెస్ట్ అంటే, మీరు కనుక మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఫ్యూచర్లో ఇలాంటి మంచి మంచి ఫ్రీ వీడియోస్ అనేవి మన ఛానల్లో రాబోతున్నాయి కాబట్టి. అండ్ వన్ మోర్ పాయింట్, మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది కామెంట్ బాక్స్లో పిన్ చేశాను. ఒకసారి వెళ్ళి చెక్ చేసి ఫాలో అయిపోండి. ఎందుకంటే ఇక్కడ నేను ఏదైతే క్లాస్లో డిస్కస్ చేస్తానో దీనికి సంబంధించిన పీడిఎఫ్ అనేది అక్కడ ప్రొవైడ్ చేస్తా కదా, సో అది మీకు యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా? సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చూడండి, క్వశ్చన్ నెంబర్ 35. ఇక్కడ ఏమంటాడంటే, ది కెపాసిటీ ఆఫ్ 2 pots ఈజ్ 132 లీటర్స్ అండ్ 69 లీటర్స్ రెస్పెక్టివ్లీ. ఫైండ్ ది మ్యాక్సిమం కెపాసిటీ ఆఫ్ ఏ కంటైనర్ దట్ కెన్ ఎగ్జాక్ట్లీ మెజర్ ది కంటెంట్ ఆఫ్ ది 2 pots. 2 కుండల సామర్థ్యం వరుసగా 132 లీటర్లు మరియు 69 లీటర్లు. కుండలలో ఉన్న వాటిని కొలవగలిగే కంటైనర్ యొక్క గరిష్ట సామర్థ్యం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాను అనమాట. ఇక్కడ మనకి 2 కుండలు ఉన్నాయి, వాటి యొక్క కెపాసిటీస్ కూడా ఇచ్చాడు. ఒకటి వచ్చేసి 132 లీటర్స్ అండ్ ఇంకోటి వచ్చేసి 69 లీటర్స్ అనమాట. ఒకటి 132 లీటర్స్ ఒకటి, అలాగే ఇంకోటి వచ్చేసి 69 లీటర్స్. అయితే ఈ కుండలో ఉన్న కంటెంట్స్ అంటే వీటిల్ని మెజర్ చేయడానికి మనం ఒక కంటైనర్ వాడతాం కదా, ఈ కంటైనర్ యొక్క మ్యాక్సిమం కెపాసిటీ ఏంటి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో వీటిని మెజర్ చేయడానికి మనం ఒక కంటైనర్ వాడతాం, దాని యొక్క మ్యాక్సిమం కెపాసిటీ ఏంటి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే, వీటిల్ని మెజర్ చేయడానికి మనం వాడే మ్యాక్సిమం కెపాసిటీ ఏమవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో మ్యాక్సిమం కెపాసిటీ కావాలంటే సింపుల్గా వీటి యొక్క హెచ్సిఎఫ్ కట్టండి సరిపోతుంది. సో వీటికి హెచ్సిఎఫ్ అడిగినప్పుడు ఏం చేయాలి, ఇలా నెంబర్స్ ఇచ్చేసి గసాబ్ అడిగినప్పుడు చిన్న వాటిని తీసుకోండి, చిన్న నెంబర్ని తీసుకోండి, అంటే 69 తీసుకోండి. అయితే 69 అనేది హెచ్సిఎఫ్ అవుతుంది, లేదంటే దీని యొక్క ఫ్యాక్టర్ అనేది హెచ్సిఎఫ్ అవుతుంది అనమాట. ఓకేనా? సపోజ్ 69 అనేది హెచ్సిఎఫ్ అనుకుంటే 69 హెచ్సిఎఫ్ కాబట్టి ఇక్కడ ఉన్న అన్ని నెంబర్స్ని 69 అనేది ఎగ్జాక్ట్గా డివైడ్ చేయాలి. ఓకేనా? 69 ఇక్కడ 69 డివైడ్ చేస్తుంది కానీ 132ని డివైడ్ చేయలేదు, కాబట్టి 69 అనేది హెచ్సిఎఫ్ కాదు. కాబట్టి ఇది హెచ్సిఎఫ్ కాదు కాబట్టి దీని యొక్క ఫ్యాక్టర్ అనేది హెచ్సిఎఫ్ అవుతుంది. మరి దీని ఫ్యాక్టర్స్ ఏమవుతాయి అంటే, దీన్ని ఎలా రాసుకోవచ్చు, 23 × 3లా రాసుకోవచ్చు, × 1లా రాసుకోవచ్చు కదా. సో దీన్ని ఇలా రాసుకోవచ్చు. ఇవి ఫ్యాక్టర్స్ అవుతాయి అనమాట, వీటిలో ఏదో ఒకటి హెచ్సిఎఫ్ అవుతుంది. సపోజ్ 23 అనేది హెచ్సిఎఫ్ అనుకుంటే ఈ 23 అనేది ఇక్కడ ఉన్న నెంబర్స్ అన్నింటినీ ఎగ్జాక్ట్గా డివైడ్ చేయాలి, అవునా కదా. సో 69ని డివైడ్ చేసిద్ది కానీ 132ని డివైడ్ చేయలేదు, కాబట్టి 23 అనేది హెచ్సిఎఫ్ అవ్వదు. అలాగే 3 తీసుకుంటే దీన్ని డివైడ్ చేస్తుంది, అలాగే దీన్ని కూడా డివైడ్ చేస్తుంది. ఓకేనా? అండ్ 1 తీసుకున్నా సరే 1 ఈ రెండింటిని డివైడ్ చేస్తుంది. మరి ఈ రెండిట్లో హైయెస్ట్ కాబట్టి 3 అనేది హెచ్సిఎఫ్ అవుతుంది. 3 మీన్స్ ఇక్కడ లీటర్స్ కదా ఇవి, సో 3 లీటర్స్ అనేది హెచ్సిఎఫ్ అవుతుంది. కానీ ఇక్కడ మనకి సీసీలో ఇచ్చాడు, క్యూబిక్ కెపాసిటీ ఇచ్చాడు అనమాట. అలా 3 లీటర్స్ కాబట్టి 1 లీటర్ ఈక్వల్ టు 1000 cc కాబట్టి 3 లీటర్స్ అంటే 3000 cc అవుతుంది అనమాట. 3000 cc అవుతుంది. దట్ ఈస్ ఆప్షన్ నెంబర్ 3. ఓకేనా? చూడండి, క్వశ్చన్ నెంబర్ 36. ఇక్కడ ఏమంటాడంటే, ది సమ్ ఆఫ్ 2 numbers ఈజ్ 72, దేర్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆర్ 2 and 102 రెస్పెక్టివ్లీ. ద సమ్ ఆఫ్ ది రెసిప్రోకల్స్ ఆఫ్ ది సేమ్ 2 numbers ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 2 సంఖ్యలు మొత్తం 72, వాటి గసాబా మరియు కసాగు వరుసగా 2 మరియు 102, వాటి యొక్క విలోమాల మొత్తం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. ఇక్కడ చూడండి, సమ్ ఆఫ్ ది 2 numbers ఈజ్ 72 అంటున్నాడు. లెటెస్ ఆ నెంబర్స్ని ఏ అండ్ బి అనుకుందాం. అనుకుంటే వాటి యొక్క సమ్ a + b = 72 ఇచ్చాడు. అలాగే వాటి యొక్క ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? హెచ్సిఎఫ్ అలాగే ఎల్సిఎం ఇచ్చాడు అనమాట. ఎంత ఇచ్చాడు? 2 and 102 ఇచ్చాడు అనమాట. ఇప్పుడు నేను హెచ్సిఎఫ్ని ఎల్సిఎంని మల్టిప్లై చేస్తే వీటి యొక్క ప్రోడక్ట్ దేనికి ఈక్వల్ అవుతుంది? ఈ నంబర్స్ యొక్క ప్రోడక్ట్కి ఈక్వల్ అవుతుంది. ఎందుకంటే వీటి యొక్క హెచ్సిఎఫ్ వీటి యొక్క ఎల్సిఎం కదా, ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ అనేది నెంబర్స్ యొక్క ప్రోడక్ట్కి ఈక్వల్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? హెచ్సిఎఫ్ ఏమో 2 ఇచ్చాడు, ఎల్సిఎం ఏమో 102 ఇచ్చాడు అనమాట. అలా ప్రోడక్ట్ ఏమవుతుందంటే 2 × 102 అవుతుంది. దీని అలా వదిలేసేయండి. ఓకేనా? మనల్ని అడిగింది ఏంటి? ది సమ్ ఆఫ్ ది రెసిప్రోకల్స్ ఆఫ్ ది సేమ్ 2 numbers. మనకి నెంబర్స్ ఉన్నాయి కదా ఏబి, వీటి యొక్క రెసిప్రోకల్స్ యొక్క సమ్ అనమాట. మరి వీటి రెసిప్రోకల్స్ అంటే 1/a ఒకటి, ఏ యొక్క రెసిప్రోకల్ 1/a, బి యొక్క రెసిప్రోకల్ ఏమో 1/b అవుతుంది. వీటి యొక్క సమ్ అంటున్నాడు, ఇది కనుక్కోమన్నాడు. ఓకేనా? సో ఎల్సిఎం కడితే ఏమవుతుంది? ఏబి అవుతుందా? క్రాస్ మల్టిప్లై చేస్తే b + a, దట్ ఈస్ a
ఏ ప్లస్ బి అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఏ ప్లస్ బి అంటే మనకు ఆల్రెడీ 72 ఉంది బై ఏబి అంటే 2 ఇంటూ 102. ఓకేనా, 102 క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది చూడండి, 2 ఇక్కడ 1 టైం పోతుంది, ఇక్కడ 36 టైమ్స్ పోతుందా, అలాగే ఇక్కడ ఈ రెండిట్లో 6 పోతుంది చూడండి, 6 టైమ్స్ పోతుంది, అలాగే ఇక్కడ 6 1 టైం పోతుంది, 42 అవుతుందా, సో 7 టైమ్స్ పోతుంది. అలా 6/17 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా, సో అలా ఆన్సర్ అనేది సెకండ్ ఆప్షన్. చూడండి క్వశ్చన్ నెంబర్ 38. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇఫ్ x ఈజ్ టు y ఈజ్ ఈక్వల్ టు 4:3 దెన్ ది వాల్యూ ఆఫ్ x³ మైనస్ y³ ఈజ్ టు x³ ప్లస్ y³ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. x ఈజ్ టు y ఈజ్ ఈక్వల్ టు 4:3 అయినా x³ మైనస్ y³ ఈజ్ టు x³ ప్లస్ y³ విలువ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. ఇక్కడ మనల్ని దేనికి రేషియో కట్టమన్నాడు, x³ మైనస్ y³కి అలాగే x³ ప్లస్ y³కి రేషియో కట్టమన్నాడు. అవునా, సో ఇది ఒక హోమోజీనియస్ ఈక్వేషన్ అయినా కాదు, ఎందుకంటే డిగ్రీ అనేది సేమ్గా ఉంది. ఇక్కడ 3 అలా ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్లో డిగ్రీ అనేది సేమ్గా ఉంది కాబట్టి దిస్ ఈజ్ ఎ హోమోజీనియస్ ఈక్వేషన్. సో ఎప్పుడైతే హోమోజీనియస్ ఈక్వేషన్ అంటామో డైరెక్ట్గా x బదులు 4 y బదులు 3 పెట్టేసేయచ్చు. ఓకేనా, పెడితే ఏమవుతుంది, x బదులు 4 కాబట్టి 4³ అంటే 64 మైనస్ y బదులు 3 కాబట్టి 3³ నథింగ్ బట్ 27 అవుతుంది బై కింద సేమ్ వాల్యూస్ 64 ప్లస్ ఉంది కాకపోతే. ఓకేనా, 64 ప్లస్ 27 దట్ ఈజ్ ఈక్వల్ టు 64 నుంచి 27 పోతే ఎంత అవుతుంది, మొత్తం 37 అని కదా, 37 బై 64 ప్లస్ 27 యాడ్ చేస్తే మొత్తం 91 అవుతుంది. ఇంకా ఈ రెండిట్లో ఏమి క్యాన్సిల్ అవ్వట్లేదు కదా, కాబట్టి రేషియో ఏమవుతుంది అంటే 37:91 దట్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 4. ఓకేనా, చూడండి క్వశ్చన్ నెంబర్ 41. ఇక్కడ ఏమంటున్నాడంటే ది సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 40 అండ్ దేర్ ప్రోడక్ట్ ఈజ్ 60 ద సమ్ ఆఫ్ దేర్ రెసిప్రోకల్స్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. రెండు సంఖ్యల మొత్తం 40 మరియు వాటి లబ్ధం 60, వాటి యొక్క విలోమాల మొత్తం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. చూడండి ద సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 40 అంటున్నాడు, రెండు నెంబర్స్ ఉన్నాయి వాటి యొక్క సమ్ అనేది 40 అంటున్నాడు. లెటెస్ట్ ఆ నెంబర్స్ ఏబి అనుకుంటే యాడ్ చేస్తే ఎంత అంట 40 అంట, సమ్ము 40 అంట. అలాగే వాటి యొక్క ప్రోడక్ట్ ఎంత అంటే ఏబి ఈక్వల్ టు 60 అంటున్నాడు. అయితే ఏమంటున్నాడు, సమ్ ఆఫ్ దేర్ రెసిప్రోకల్స్ అంటే ఈ నెంబర్స్ యొక్క రెసిప్రోకల్స్ యొక్క సమ్ అడుగుతున్నాడు. వీటి యొక్క రెసిప్రోకల్స్ అంటే ఏకి రెసిప్రోకల్ 1/a, బీకి రెసిప్రోకల్ 1/b. ఇందా కూడా వచ్చిన క్వశ్చన్ సేమ్. ఓకేనా, వీటి యొక్క సమ్ అడుగుతున్నాడు. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇక్కడ ఎల్సిఎం ఏబి అవుతుంది, క్రాస్ మల్టిప్లై చేస్తే b ప్లస్ ఏ దట్ ఈజ్ a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 40/ab అంటే 60 కదా, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 0 క్యాన్సిల్ అయిపోయి 2/3 అయినా మిగిలేది, సో 2/3 దట్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 2. చూడండి క్వశ్చన్ నెంబర్ 43. ఇక్కడ ఏమంటాడంటే కరణ్ వర్క్స్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ శ్యామ్ వర్కింగ్ టుగెదర్ దే కెన్ కంప్లీట్ ఏ టాస్క్ ఇన్ 20 days. ఇన్ హౌ మెనీ డేస్ విల్ కరణ్ అలోన్ కంప్లీట్ దట్ సేమ్ టాస్క్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. కరణ్ శ్యామ్ కంటే 2 రెట్లు పని చేయగలడు, వారిద్దరూ కలిసి పని చేస్తే ఒక పనిని 20 రోజులలో పూర్తి చేయగలరు. కరణ్ ఒంటరిగా పని చేస్తే ఆ పనిని ఎన్ని రోజులలో పూర్తి చేయగలడు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. ఇక్కడ చూడండి కరణ్ వర్క్స్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ శ్యామ్ అంటున్నాడు. అంటే కరణ్ అనేవాడు శ్యామ్ కంటే 2 రెట్లు పని చేయగలడంట. అంటే ఇక్కడ నేను రేషియో కడితే కరణ్కి శ్యామ్కి రేషియో కడితే శ్యామ్ సపోజ్ 1 యూనిట్ వర్క్ చేశాడు అనుకోండి, కరణ్ ఎన్ని యూనిట్స్ చేయాలి అంటే వీడికంటే డబుల్, ట్వైస్ అన్నాడు కదా, డబుల్ కాబట్టి వీడు 2 యూనిట్స్ ఆఫ్ వర్క్ అయితే చేస్తాడనమాట. వీడు శ్యామ్ అనేవాడు 1 యూనిట్ చేస్తే కరణ్ అనేవాడు 2 యూనిట్స్ చేస్తాడు. అలా ఇవి ఏమవుతాయి అంటే ఎఫిషియన్షియల్ రేషియో అవుతాయి అనమాట, సామర్థ్యాల నిష్పత్తి అవుతుంది అనమాట. ఓకేనా, అంటే సింపుల్గా చెప్పాలంటే శ్యామ్ రోజులో 1 యూనిట్ చేస్తే కరణ్ అనేవాడు రోజులో 2 యూనిట్స్ చేస్తాడనమాట. ఓకేనా, అయితే ఇక్కడ చూడండి వర్కింగ్ టుగెదర్ దే కెన్ కంప్లీట్ ఏ టాస్క్ ఇన్ 20 days. వాళ్ళిద్దరు కలిసి చేస్తే ఒక వర్క్ని 20 daysలో కంప్లీట్ చేస్తారనమాట. మరి ఇక్కడ చూస్తే వన్ డేలో వీళ్ళిద్దరు కలిపి 3 యూనిట్స్ చేస్తారు. 1 డేలో 3 యూనిట్స్ చేసేవాళ్ళు 20 daysలో ఎన్ని యూనిట్స్ చేస్తారు, 60 యూనిట్స్ చేస్తారు. 1 డేకి 3 కాబట్టి 20 daysలో 20 × 3 అలా 60 యూనిట్స్ అయితే కంప్లీట్ చేస్తారు. ఎందుకంటే చెప్పాడు కదా వాడు 20 daysలో వీళ్ళిద్దరు పని పూర్తి చేస్తారు అన్నాడు. అవునా, సో పని పూర్తి చేస్తారు కాబట్టి 1 డేలో 3 యూనిట్స్ చేసేవాళ్ళు 20 daysలో ఎన్ని యూనిట్స్ చేస్తారు, 20 × 3 60 యూనిట్స్ అయితే
కంప్లీట్ చేస్తారనమాట. అలా టోటల్ వర్క్ ఏమవుతుందంటే 60 యూనిట్స్ అవుతుంది. అర్థమైందా? అయితే ఈ వర్క్ని కరణ్ ఒక్కడే చేస్తే, కరణ్ ఎలోన్ వాడు ఒక్కడే చేస్తే ఈ వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలడు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మరి డేస్ అడిగినప్పుడు సింపుల్గా ఏం చేయమన్నాను, చేయాల్సిన వర్క్ బై దీన్ని ఎవరు చేయాలో వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ. మరి దీన్ని ఎవరు చేయాలి, కరణ్ కాబట్టి వాడి ఎఫిషియన్సీ ఎంత 2 కదా. సో ఆ 2 బైలో రాసేస్తే ఆన్సర్ అయిపోతుంది అనమాట. చూడండి, బై 2 చేస్తే ఏమవుతుంది, 30 డేస్ ఆఫ్ టైం అయితే పడుతుంది. అవునా? సో 30 డేస్ ఆఫ్ టైం అయితే పడుతుంది. చూడండి, క్వశ్చన్ నెంబర్ 44. ఇక్కడ ఏమంటున్నాడంటే ది యాంగిల్స్ ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 5:8:10:13. ద స్మాలెస్ట్ ఆఫ్ దీస్ యాంగిల్స్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. చతుర్భుజం యొక్క కోణాలు 5:8:10:13 నిష్పత్తిలో ఉన్నాయి. ఈ కోణాలలో చిన్న కోణం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక క్వాడ్రిలేటరల్ ఉంది, దాని యొక్క యాంగిల్స్ ఏ రేషియోలో ఉన్నాయంట, 5:8:10:13 రేషియోలో ఉన్నాయి. ఓకేనా, 13 రేషియోలో ఉన్నాయి. ఈ రేషియోలో అంటే చిన్న యాంగిల్ ఏమవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు సింపుల్గా. ఓకేనా, సో ఒక క్వాడ్రిలేటరల్ తీసుకుంటే దానికి ఒక ప్రాపర్టీ ఉంటుంది. ఏంటి, దాని యొక్క సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఇన్ ఏ క్వాడ్రిలేటరల్ దేనికి ఈక్వల్ అవుతుంది అంటే 360 డిగ్రీస్కి ఈక్వల్ అవుతుంది. ఆ క్వాడ్రిలేటరల్లో ఉన్న యాంగిల్స్ యొక్క సమ్ దేనికి ఈక్వల్ అవుతుంది అంటే 360 డిగ్రీస్కి ఈక్వల్ అవుతుంది. కానీ ఇక్కడ యాంగిల్స్ ఇవి కదా, మరి ఇక్కడ పార్ట్స్ రూపంలో వీటి మొత్తాన్ని యాడ్ చేస్తే ఎంతకి ఈక్వల్ అవుతుంది, 36 పార్ట్స్కి ఈక్వల్ అవుతుంది. వీటి మొత్తాన్ని యాడ్ చేస్తే 36 పార్ట్స్ అవుతుంది. కానీ యాంగిల్స్ రూపంలో యాంగిల్స్ మొత్తాన్ని యాడ్ చేస్తే ఒక క్వాడ్రిలేటరల్లో దేనికి ఈక్వల్ అవుతుంది, అది 360 డిగ్రీస్కి ఈక్వల్ అవుతుంది. అంటే పార్ట్స్ రూపంలో 36 పార్ట్స్, డిగ్రీస్ రూపంలో 360 డిగ్రీస్ అనమాట. ఓకేనా, సో అలా 1 పార్ట్ ఏమవుతుంది, దీన్ని బట్టి 1 పార్ట్ 10 డిగ్రీస్ అయినా కదా, 1 పార్ట్ 10 డిగ్రీస్ అవుతుంది. మనల్ని అడిగిందేమో ద స్మాలెస్ట్ ఆఫ్ దీస్ యాంగిల్స్ అని అడిగాడు. అవునా, సో స్మాలెస్ట్ యాంగిల్ కాబట్టి 5 పార్ట్స్ ఉంది స్మాలెస్ట్ యాంగిల్. సో సింపుల్గా 5 పార్ట్స్ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. 5 పార్ట్స్ అంటే 50 డిగ్రీస్. అర్థమైందా, 50 డిగ్రీస్. దట్ ఈస్ ఆప్షన్ నెంబర్ 1. చూడండి, క్వశ్చన్ నెంబర్ 45. ఇక్కడ ఏమంటున్నాడంటే వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ది క్యూబ్స్ ఆఫ్ ది న్యాచురల్ నెంబర్స్ ఫ్రమ్ 5 to 14. 5 నుంచి 14 వరకు ఉన్న సహజ సంఖ్యల గణాల మొత్తం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నారు అనమాట. ఇక్కడ చూడండి, 5 to 14, 5 నుంచి 14 వరకు క్యూబ్స్ ఉంటాయి కదా, వాటి యొక్క సమ్ యొక్క వాల్యూ అడుగుతున్నాడు అనమాట. అంటే సింపుల్గా మనల్ని అడిగింది ఏంటంటే 5 క్యూబ్ ప్లస్ 6 క్యూబ్ ప్లస్ సో ఆన్ అప్ టు ఎక్కడి వరకు 14 క్యూబ్ వరకు అడిగాడు అనమాట. వీటి యొక్క సమ్ ఎంత అవుతుంది అనేసి క్వశ్చన్ అడిగాడు. ఓకేనా, అయితే మనకి 5 నుంచి అయితే తెలియదు. మనకు గనక 1 నుంచి క్యూబ్స్ ఉంటే దాని వాల్యూ తెలిసిపోతుంది. ఎందుకంటే చూడండి, 1 క్యూబు, 2 క్యూబు, 3 క్యూబు, 4 క్యూబు, సో ఆన్ అప్ టు n క్యూబ్ ఎంత ఉన్నా సరే మనకి వాల్యూ తెలుసు. ఎందుకంటే మనకి సమ్ ఆఫ్ ది క్యూబ్స్ ఆఫ్ ది ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా తెలుసు. ఏంటి ఆ ఫార్ములా, n × n+1/2 హోల్ స్క్వేర్. అవునా కదా, ఇది మనకి ఫార్ములా తెలుసు. ఎప్పుడు ఇది 1తో స్టార్ట్ అయినప్పుడు. ఇక్కడ n వాల్యూ ఎంత, 14. అవునా, సో సబ్స్టిట్యూట్ చేస్తే టోటల్ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది, దీనికి ఈక్వల్ అవుతుంది. అంటే n వాల్యూ ఏమవుతుంది, ఇక్కడ n 14 కాబట్టి 14 × 14+1 అంటే 15/2 హోల్ స్క్వేర్కి ఈక్వల్ అవుతుంది. మరి ఈ టోటల్ వాల్యూ దీనికి ఈక్వల్ అయినప్పుడు మనల్ని అడిగింది దేని వాల్యూ, మనల్ని అడిగింది ఈ పార్ట్ వాల్యూవే. మరి టోటల్ వాల్యూ ఇది కాబట్టి ఈ పార్ట్ కోసం ఏం చేస్తాం, ఈ వాల్యూ తీసేస్తాం. టోటల్ వాల్యూలో నుంచి ఈ పార్ట్ కనుక తీసేస్తే ఆన్సర్ అయిపోతుంది. అవునా, మరి ఈ పార్ట్ అన్నప్పుడు 1 నుంచి 4 వరకు క్యూబ్స్ ఉన్నాయి. 1 నుంచి 4 వరకు క్యూబ్స్ ఉంటే వాటి యొక్క సమ్ దేనికి ఈక్వల్ అవుతుంది అంటే దేనికే ఈక్వల్ అవుతుంది. కాకపోతే ఇక్కడ n వాల్యూ 4 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ 4 వరకు ఉన్నాయి కదా, n వాల్యూ 4 అవుతుంది. సింపుల్గా ఈ పార్ట్ దీంట్లోంచి తీసేయండి, ఇది టోటల్ వాల్యూ, దీంట్లోంచి ఈ పార్ట్ తీసేయండి, ఆన్సర్ అయిపోతుంది. 4 పెడితే ఏమవుతుందంటే 4 × 4+1 అంటే 5/2 హోల్ స్క్వేర్కి ఈక్వల్ అవుతుంది. క్లియర్ కదా, దాట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 2 1 టైమ్ 2 7 టైమ్స్ 7 × 15 అంటే 70 + 35 దట్ ఈజ్ 105 హోల్ స్క్వేర్ అవుతుంది. -2 1 టైమ్ 2 2 టైమ్స్ 2 × 5 10 స్క్వేర్ అవుతుందా, 10 స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఇక్కడ స్క్వేర్ చేయాలి. దీనికి స్క్వేర్ చేయమన్నప్పుడు 5తో ఎండ్ అయ్యే వాటికి స్క్వేర్ చేయమంటే ఏం చేస్తారంటే 5 స్క్వేర్ ఎంత 25 అయినా కదా, 25. 5కి ముందేముంది 10 ఉందా, 10 × దాని తర్వాత నెంబరు, 10 × దాని తర్వాత నెంబరు అంటే 10 × 11 ఏమవుతుంది 110 అవుతుంది. అలా 11025 అనేది దీని యొక్క వాల్యూ అవుతుంది అనమాట. ఓకేనా, చూడండి -100 ఉందా, సో చేస్తే ఏమవుతుంది 5 2 110లోంచి 1 పోతే 109. అలా ఫైనల్గా ఇక్కడ నుంచి ఈ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది అంటే 10925కి ఈక్వల్ అవుతుంది. దట్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 2. ఓకేనా.
చూడండి క్వశ్చన్ నెంబర్ 46. ఇక్కడ ఏమంటున్నాడు అంటే వాట్ మస్ట్ బి సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ ద నెంబర్స్ 26, 44, 56 అండ్ 104 సో దట్ ద రిమైండర్స్ ఆర్ ఇన్ ప్రపోర్షన్ అనేది క్వశ్చన్ అడుగుతున్నాడు. 26, 44, 56 మరియు 104 సంఖ్యల నుండి దేనిని తీసివేస్తే తద్వారా వచ్చినవి నిష్పత్తిలో ఉంటాయి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాను అనమాట. ఇక్కడ మనకి కొన్ని నెంబర్స్ ఇచ్చాడు కదా, 4 నెంబర్స్, వీటిలోంచి ఒక వాల్యూని సబ్ట్రాక్ట్ చేస్తున్నాడు. అంటే సపోజ్ ఎక్స్ అనుకుందాం, ఆ సబ్ట్రాక్ట్ చేసే వాల్యూ తీసేసే వాల్యూ ఎక్స్ అనుకుందాం. తీసేస్తే ఇవి ఏమవుతాయి, ఒకటి 26 మైనస్ ఎక్స్ అవుతుంది, అవునా. 26లోంచి ఎక్స్ తీసేస్తున్నాం, అప్పుడు 26 మైనస్ ఎక్స్ అవుతుంది. నెక్స్ట్ది 44 మైనస్ ఎక్స్, ఆ నెక్స్ట్ది 56 మైనస్ ఎక్స్ అవుతుంది, ఆ నెక్స్ట్ది 104 మైనస్ ఎక్స్ అవుతుంది. అయితే ఇలా తీసేసిన తర్వాత ఇవి వస్తాయి కదా, ఇవి ఎలా ఉన్నాయి అంటే ఇవి ప్రపోర్షన్లో ఉన్నాయి. ప్రపోర్షన్లో ఉన్నాయంటే మీనింగ్ ఏంటి, ఫస్ట్ రెండింటి యొక్క రేషియో ఈక్వల్ టు సెకండ్ రెండింటి యొక్క రేషియో. సో రేషియో అంటే సింపుల్గా 26 మైనస్ ఎక్స్ బై 44 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ రెండింటి రేషియో అంటే 56 మైనస్ ఎక్స్ బై 104 మైనస్ ఎక్స్ అవుతుంది. అయితే ఇక్కడ మనం సింపుల్గా ఏమడుతున్నాడు అంటే ఇలా నిష్పత్తిలో ఉండాలంటే, ఇలా ప్రపోర్షన్లో ఉండాలంటే మనం తీసేసిన వాల్యూ ఏమవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇలా ఇవి ఇక్కడ తీసేసిన తర్వాత వచ్చిన ఈ వాల్యూస్ అనేవి ప్రపోర్షన్లో ఉండాలంటే మనం తీసేసిన వాల్యూ ఎక్స్ అనేది ఏమవుతుంది, అది క్వశ్చన్ అనమాట. ఓకేనా. చూడండి సింపుల్గా ఆప్షన్ వెరిఫై చేద్దాం రండి. ఆప్షన్ వెరిఫై చేస్తే సపోజ్ ఎక్స్ అనేది 6 అయింది అనుకోండి. 6 అయితే ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. 6 అయినప్పుడు 26 మైనస్ 6 అంటే ఇది 20 అవుతుంది, బై 44 మైనస్ 6 అంటే ఇది ఏమవుతుంది 38 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు ఏమవ్వాలి 56 మైనస్ 6 అంటే ఇది 50 బై 104 మైనస్ 6 ఏమవుతుంది 98 అవుతుంది, అవునా కదా 98. మరి ఈ రెండు ఈక్వల్ అవుతాయా, ఈక్వల్ అవ్వవు, కాబట్టి 6 అనేది ఆన్సర్ అవ్వదు అనమాట. ఓకేనా. చూడండి నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ వెరిఫై చేద్దాం. సెకండ్ ఆప్షన్ వెరిఫై చేస్తే 9 పెడితే సాటిస్ఫై అవ్వాలి. 9 పెడితే 26 మైనస్ 9 అంటే సింపుల్గా ఇది 17 అవుతుందా, 17 బై 44 మైనస్ 9, 44 మైనస్ 9 అంటే ఇది ఏమవుతుంది 35 అవుతుందా, ఈజ్ ఈక్వల్ టు ఏమవ్వాలి ఈ వాల్యూ అవ్వాలి. 56 మైనస్ 9 అంటే ఎంత అవుతుంది 47 అవుతుందా, 47 బై 104 మైనస్ 9 అంటే సింపుల్గా ఇది ఏమవుతుంది 95 అవుతుంది, అవునా. మరి ఈ రెండు ఈక్వల్ అవుతాయా, ఈ రెండు కూడా ఈక్వల్ అవ్వవు, కాబట్టి ఇది కూడా ఆప్షన్ కాదు. థర్డ్ ఆప్షన్ చూస్తే ఏమవుతుంది, ఏది సబ్స్టిట్యూట్ చేసినప్పుడు సాటిస్ఫై అయితే అదే ఆన్సర్. థర్డ్ చూస్తే 8 సబ్స్టిట్యూట్ చేస్తే 26 మైనస్ 8 ఏమవుతుంది 18 అవుతుంది, బై 44 మైనస్ 8 ఏమవుతుంది 36 అవుతుంది, అవునా కదా 36 ఈక్వల్ టు ఏమవ్వాలి 56 మైనస్ 8 అంటే ఇదేమో 48 అవుతుంది, బై 104 మైనస్ 8 అంటే ఏమవుతుంది 96 అని కదా 96 అవుతుంది అనమాట. ఓకేనా. చూడండి మరి రేషియో కడితే 18 1 టైమ్, 18 2 టైమ్స్ పోతుంది, 48 1 టైమ్, 48 2 టైమ్స్ పోతుంది ఇక్కడ. సో అలా 1/2 అంటే సాటిస్ఫై చేసింది కాబట్టి 8 అనేది ఆన్సర్ అవుతుంది. ఇంకా 7 కూడా ఆప్షన్ అవుతుంది అనమాట. ఇక్కడ రేషియో ఈక్వల్ అయింది కాబట్టి 8 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 47. ఇక్కడ ఏమంటున్నాడంటే వాట్ ఈస్ ద స్మాలెస్ట్ 5 డిజిట్ నెంబర్ ఫార్మ్డ్ బై యూజింగ్ ద డిజిట్స్ 23405 అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 2, 3, 4, 0, 5 చే ఏర్పడిన అతి చిన్న 5 అంకెల సంఖ్య ఏది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ మనకి కొన్ని డిజిట్స్ ఇచ్చేసి వీటి ద్వారా ఫామ్ అయిన స్మాలెస్ట్ 5 డిజిట్ నెంబర్ ఏంటి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 5 డిజిట్ నెంబర్ ఏంటి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇలా మనకి కొన్ని డిజిట్స్ ఇచ్చేసి స్మాలెస్ట్ నెంబర్ అడిగితే అది 5 డిజిట్ నెంబర్ అయినా 6 డిజిట్ నెంబర్ అయినా ప్రొసీజర్ ఒకటే. ఇలా కొన్ని డిజిట్స్ ఇచ్చేసి వాటి ద్వారా ఫామ్ అయిన స్మాలెస్ట్ నెంబర్ అడిగితే మనం ఏం చేస్తామంటే ఈ డిజిట్స్ని ఇలా అరేంజ్ చేస్తాం. ఎలా అంటే స్మాలెస్ట్ వాల్యూ ఇక్కడ అలా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళి ఇక్కడ హైయెస్ట్ వాల్యూ రాస్తాం అనమాట. ఇలా రాస్తే వీటి ద్వారా ఫామ్ అయిన స్మాలెస్ట్ నెంబర్ అయితే వస్తుందన్నమాట. ఓకేనా. చూడండి మరి ఇక్కడ చూస్తే వీటిలో స్మాలెస్ట్ నెంబర్ ఏంటి 0, అవునా. సో 0 కాబట్టి 0 రాస్తాం. కానీ ఇక్కడ నిజానికి అడిగింది ఏంటి 5 డిజిట్, స్మాలెస్ట్ 5 డిజిట్ నెంబర్ అడిగాడు. మరి ఇక్కడ స్టార్టింగ్ 0 ఉంటే ఇది 5 డిజిట్ నెంబర్ అవ్వదు అనమాట. ఎందుకంటే సపోజ్ ఇక్కడ 042 ఉందనుకోండి, ఇది వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది 42కి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ చూస్తే ఇది 3 డిజిట్ నెంబర్, అవునా. కానీ నిజానికి 042 అనేది ఏమవుతుంది 42 అవుతుంది. అంటే నిజానికి ఇది 2 డిజిట్ నెంబరే, అవునా. సో ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా అంతే, స్టార్టింగ్ 0 ఉంటే ఆ 0ని నెగ్లెక్ట్ చేసేస్తే ఇది 4 డిజిట్ నెంబర్ అవుతుంది. కాబట్టి స్టార్టింగ్ 0 అయితే ఉండకూడదు. మరి 0 తర్వాత చిన్న నెంబర్ ఏంటి, 0 తర్వాత వచ్చే చిన్న నెంబర్ ఏంటి 2 కదా, కాబట్టి 2తో స్టార్ట్ అవ్వాలన్నమాట. సేమ్ స్మాలర్ టు బిగ్గర్ రాసుకుంటూ వెళ్ళిపోతాం. ఓకేనా. సో 2 అయిపోయింది. 2 అయిపోయిన తర్వాత ఇంక ఇవే కదా ఉంది, వీటిలో
స్మాలర్ టు హయ్యర్ రాసుకుంటూ వెళ్ళిపోండి. సో ఎంత 0 ఉంది స్టార్టింగ్, 0 తర్వాత చిన్న వాల్యూ ఏంటి 3, తర్వాత 4, ఆ తర్వాత 5, అలా స్మాలర్ టు హయ్యర్ రాస్తే ఇది ఈ 5 డిజిట్స్ చేత ఫామ్ అయిన స్మాలెస్ట్ 5 డిజిట్ నెంబర్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇది ఈ 5 డిజిట్స్ చేత ఫామ్ అయిన స్మాలెస్ట్ 5 డిజిట్ నెంబర్ అవుతుంది. దట్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 1. చూడండి క్వశ్చన్ నెంబర్ 51. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇఫ్ ఏబిసిడి అండ్ ఈ ఆర్ ద డిజిట్స్ ఆఫ్ ఏ నంబర్ బిగినింగ్ ఫ్రమ్ ది లెఫ్ట్ దెన్ ద నెంబర్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఎడమ నుంచి ప్రారంభించి ఏబిసిడి మరియు ఈలు ఒక సంఖ్య యొక్క అంకెలు అయినా ఆ సంఖ్య ఎంత లేదా ఏమిటి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇది చెప్పే ముందు చిన్న పాయింట్ చెప్తే జాగ్రత్త చూడండి. ఇక్కడ మనకి 2, 3 అనేవి డిజిట్స్ అనుకుందాం. స్టార్టింగ్ ఫ్రమ్ లెఫ్ట్ అన్నాడు కదా, లెఫ్ట్ నుంచి స్టార్ట్ చేయమన్నాడు. అంటే 2, 3 ఇవి డిజిట్స్గా కలిగిన నెంబర్ ఏమవుతుంది అంటే ఇది అవుతుంది. అవునా, ఇదే నెంబర్ అవుతుంది. దీన్ని ఎలా చదువుతాం మనం 23 అంటాం. అంతేగాని డిజిట్స్ 2, 3 కాబట్టి ఈ నెంబర్ని 2, 3 అనకూడదు. అవునా కదా, ఎందుకంటే దీన్ని 23 అంటాం అంతేగాని 2, 3 అనకూడదు. ఇది ఎలా అవుతుందంటే ఈ 23 ఎలా అవుతుందంటే చూడండి, ఇది 1s ప్లేస్లో ఉంది, 3 అనేది 1s ప్లేస్లో ఉంది కాబట్టి ఇంటూ 1 చేసాం. అలాగే ఇది 10s ప్లేస్లో ఉంది కాబట్టి ఇంటూ 10 చేసాం. ఒకవేళ ఏదైనా డిజిట్ 100s ప్లేస్లో ఉంటే ఇంటూ 100 చేస్తాం. చేస్తే ఏమవుతుందంటే 3 × 1 3 అవుతుంది, ప్లస్ 2 × 10 20 అవుతుంది. మొత్తాన్ని యాడ్ చేస్తే మనకి 23 అవుతుంది, అంతేగాని 2, 3 అవ్వదు. ఓకేనా, సో ఇదే లాజిక్ ఇప్పుడు చెప్తాను, జాగ్రత్త చూడండి. ఇక్కడ మనకి డిజిట్స్ ఏమి ఇచ్చాడు అంటే ఏ, బి, సి, డి అండ్ ఈ, వీటి ద్వారా ఫామ్ అయిన నెంబర్ ఏంటి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ మనకి లెఫ్ట్ నుంచి స్టార్ట్ చేయమన్నాడు కాబట్టి డిజిట్స్ ఏబిసిడిఈ ఇలానే తీసుకోవాలి. ఓకేనా, చూడండి ఇది ఈ ఏ ప్లేస్లో ఉంది 1s ప్లేస్లో ఉంది కాబట్టి ఇంటూ 1, ఇది 10s ప్లేస్లో ఉంది కాబట్టి ఇంటూ 10, ఇది 100s ప్లేస్లో ఉంది కాబట్టి ఇంటూ 100 దట్ ఈజ్ 10², ఇది 1000s ప్లేస్లో కాబట్టి ఇంటూ 10³ ఇది 10,000s ప్లేస్ కాబట్టి ఇంటూ 10⁴ మల్టిప్లై చేసి యాడ్ చేయండి. యాడ్ చేసి ఇదేమవుతుంది ఈ ఇంటూ 1 ఈ ప్లస్ 10d అవుతుందా, ప్లస్ ఇది 10²c ఓకేనా, ప్లస్ ఇది 10³ b అవుతుంది, ప్లస్ ఇదేమో 10⁴ ఏ ఇది నెంబర్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇది నెంబర్ అవుతుంది, అంతేగాని ఏబిసిడిఈ డిజిట్స్ కాబట్టి ఏబిసిడి అనేది నెంబర్ అవ్వదు. ఓకేనా, ఇది నెంబర్ అవుతుంది, నెంబర్ యొక్క వాల్యూ ఇది అవుతుంది అనమాట. ఓకేనా, సో అలా ఆప్షన్ ఏమవుతుందంటే 4th ఆప్షన్. క్లియరే కదా. చూడండి క్వశ్చన్ నెంబర్ 54. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇన్ ఏ రైట్ సర్క్యులర్ సిలిండర్ ద రేషియో ఆఫ్ ది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా టు ది టోటల్ సర్ఫేస్ ఏరియా ఈజ్ 5:9. ఫైండ్ ది రేషియో ఆఫ్ ది హైట్ ఆఫ్ ది సిలిండర్ టు ది రేడియస్ ఆఫ్ ది సిలిండర్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. కుడి వృత్తాకార సిలిండర్లో వక్ర ఉపరితల వైశాల్యం మరియు మొత్తం ఉపరితల వైశాల్యాల నిష్పత్తి 5:9. సిలిండర్ యొక్క ఎత్తు మరియు వ్యాసార్థం యొక్క నిష్పత్తిని కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో జాగ్రత్త చూడండి, మనకి ఏమి ఇచ్చాడు అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి అలాగే టోటల్ సర్ఫేస్ ఏరియాకి రేషియో ఇచ్చాడు అనమాట. ఎంత 5:9 అనేసి క్వశ్చన్లో మెన్షన్ చేశాడు అనమాట. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్కి టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్కి రేషియో ఇచ్చాడు. ఎంత అంటే మనకి 5:9 ఇచ్చాడు. మనల్ని కనుక్కోమంది దేని యొక్క రేషియో అంటే హైట్ ఆఫ్ ద సిలిండర్కి టు ది రేడియస్ ఆఫ్ ది సిలిండర్కి, అంటే H/R హైట్ ఆఫ్ ద సిలిండర్ రేడియస్ ఆఫ్ ద సిలిండర్ రేషియో కనుక్కోమంటున్నాడు. సో మనకి ఫార్ములాస్ ఏమవుతాయి, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్ ఏమవుతుంది 2πRH అవుతుంది, 2πRH అవుతుంది. ఈజ్ టు టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్ దేనికి ఈక్వల్ అవుతుంది 2πR ఇంటూ R ప్లస్ హెచ్కి ఈక్వల్ అవుతుంది. అవునా కదా, ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు మనకి 5:9 ఇచ్చాడు. మరి దీన్ని బట్టి క్యాన్సిలేషన్స్ చేస్తే ఏమవుతుంది 2πR గెట్స్ క్యాన్సిల్డ్. సో ఏమవుతుంది H/R ప్లస్ హెచ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 5:9 అవుతుంది. ఓకేనా, 5:9 అంటే సింపుల్గా చెప్పాలంటే హెచ్ అనేది 5 పార్ట్స్ ఉంటే ఆర్ ప్లస్ హెచ్ 9 పార్ట్స్ ఉంది. ఆర్ ప్లస్ హెచ్ అనేది 9 పార్ట్స్ ఉంటే అందులో హెచ్ ఒక్కటే 4 పార్ట్స్ ఉంది, 5 పార్ట్స్ ఉందా, హెచ్ 5 పార్ట్స్ ఉంది కాబట్టి ఆర్ ఏమవ్వాలి 4 పార్ట్స్ అవ్వాలి. ఎందుకంటే ఈ రెండు టోటల్ 9 పార్ట్స్ ఉన్నాయి, అందులో హెచ్ ఆల్రెడీ 5 ఉంది కాబట్టి ఆర్ అనేది 4 పార్ట్స్ అవ్వాలి. ఇలా చేసినా వచ్చింది, లేదంటే H/R ప్లస్ హెచ్ ఈక్వల్ 5:9 ఇలా చేసినా ఆర్ వాల్యూ మనకి 4 వస్తుంది అనమాట, 4 పార్ట్సే వస్తుంది. ఓకేనా, మనల్ని అడిగింది H/R అడిగాడు, హెచ్ అంటే 5 ఆర్ అంటే 4 అవునా. సో 5:4 అనేది రేషియో అవుతుంది. దట్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 4. సో ఇంతవరకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అనుకుంటున్నాను. ఫర్ మోర్ సచ్ ఫ్రీ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.